శ్రీ గురుదత్త జయ గురుదత్త జగదంకుర కందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్ర చంద్రాయ పరమాత్మని. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ గురుదేవదత్త. నిజంగా మీ అందరికీ ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా రుణం తీర్చుకోలేనండి. దత్తబిడ్డల యొక్క యూట్యూబ్ ఛానల్ని చాలా అత్యంత అద్భుతంగా నన్ను ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. చాలా అదృష్టం, చాలా ఆనందంగా ఉంది. అయితే నిన్న సిద్ధమంగళ స్తోత్రం ఇలా అమెరికాలో ఒక బాలుని ఒక అబ్బాయిని శ్రీపాద స్వామి కాపాడాడు అని నేను యూట్యూబ్ చేశాను కదా, మీ అందరికి వీడియో చేశాను. అయితే దాంట్లో ఒక ఆయన కామెంట్స్ పెట్టాడు, అమ్మ ఇది వేరే వాళ్ళ యొక్క అనుభవం మీరు చెప్పారు అని నాకు మంచిగానే కామెంట్ పెట్టారు. కానీ వేరే వాళ్ళ అనుభవం నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను చెప్పానండి. నాతో ఆ అబ్బాయి స్వయంగా చెప్పింది కాదు. ఈ లీలలు అందరూ పంచుకుంటూ ఉంటే నా దగ్గరికి అలా రాబడిందని నేను అలా చెప్పాను తప్ప వేరే ఉద్దేశం ఏమి కాదండి. శ్రీపాద స్వామి లీలలు ఎవరు చెప్పుకున్నా అనంతములు. ఆయన యొక్క ప్రచారం, ఆయన యొక్క లీలలు చాలా అందరూ వినాలి అనేదే నా యొక్క మంచి ఉద్దేశం తప్ప ఇంకేమీ కాదండి. అలాగే ఇంకొక ఆయన మెసేజ్ పెట్టారు. నేను లేడీలో జనం చూడలేదు యాక్చువల్లీ, మరి ఎవరు తెలియదు, సిస్టర్ అని సంబోధించారు. పాపం చాలా మంచి అదృష్టం అనండి. అమ్మ దేవుడి ముందు అలా కాలు మీద కాలేసి కూర్చున్నారు, అది కొంచెం అలా మార్చుకుంటే బాగుంటుందేమో అని అన్నారు. మీ యొక్క దేవుడి మీద ఉన్న ప్రేమకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జయ గురుదత్త. కాకుండా నేను ఎందుకు వేసుకుంటాను అంటే నాకు ఇక్కడ కాలు బాగా పెయిన్ అండి, అందుకోసమని ఇలా వేసుకుంటే కొంతసేపు ఒక పావు గంట పడుతుంది ఒక వీడియో చేయాలంటే, అందుకోసమని కాలు బాగా పెయిన్ అని దానికోసం నేను వేసుకున్నాను తప్ప దేవుడి మీద గౌరవం లేకుండా మాత్రం కాదండి. కానీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంతటా ఉన్నాడు దేవుడు, అన్నిటా ఉన్నాడు అండి దేవుడు. నాకు మీరు చెప్పిన విషయం చాలా బాగా నచ్చింది. తప్పకుండా ఇలాగే కూర్చుంటాను. తర్వాత ఏమైందంటే పాండురంగ భక్తుడు నామదేవుడని ఉన్నాడు కదా, మీ అందరికీ తెలుసు. చాలా అత్యంత అద్భుతమైన అతడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటే పాండురంగ విఠలతో ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇద్దరు మంచి దోస్తులు, ఫ్రెండ్స్ అనమాట, అలా ఉంటారు. శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరూ కలిపి ఆడుకోవడానికి వెళ్తారు. ఆ యొక్క చెట్టెక్కి కృష్ణుడు కాయలు పోస్తూ ఉంటే ఈ నామదేవుడని అతను ఇలా కింద వ్యక్తి ఆ కాయలు పట్టుకోవడం, అల్లరి చేయడం, ఇవన్నీ మీకు ఆ కథ, ఆ లీల తెలిసింటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఒకసారి సాధు సత్పురుషుల భోజనానికి అని ఆ సాధు సంతులు వాళ్ళు పిలుస్తారనమాట ఈ యొక్క నామదేవుడిని. పిలిస్తేనే అందరూ ఇలా లైన్గా సాధు సత్పురుషులతో కూర్చుంటే అక్కడ గౌరా కుమార్ అనే అతను ఏం చేశాను, అందరినీ పచ్చికొండ పండుకొండ పండుకొండ కొట్టుకుంటూ పోతారు. అప్పుడు నామదేవుడు ఏం చేస్తారంటే అక్కడ నామదేవుడి దగ్గరికి వచ్చేవాడికి పచ్చికొండ అంటే ఇంకా కాలేదు అని అంటారు. ఇంకా నామదేవుడి వెంటనే చాలా కోపం వస్తుంది. ఇదేంటిది, నన్ను ఇలా అన్నాడు, నేను ఎంత కృష్ణుడితో మాట్లాడుతున్నాను, భగవంతుడితో మాట్లాడుతూ అంత స్నేహం చేస్తుంటే నన్ను అలా అనడం ఏంటి అని చాలా కోపం వస్తుంది అనమాట. సరే వెంటనే ఆ యొక్క పాండురంగ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటయ్యా మన ఇద్దరం ఎంతో దోస్తులు కదా, మరి నన్ను అతను ఎవరు వచ్చి పచ్చికొండ అంటాడు, ఈ పచ్చికొండ కాలేదన్నాడు, మరి నేను ఎంత గొప్పవాడిని, నీతో మన ఇద్దరం స్నేహం చేసి నువ్వు అల్లరల్లరి చేస్తూ ఉంటే నిన్ను అడగడుగునా నేను మాట్లాడుతూ ఇదిగో వాళ్ళు వస్తున్నారు కృష్ణ జాగ్రత్త అని చెప్పేసి తోటలంతా నేను కాపలా కాసి నేను ఎంతో అత్యంత అద్భుతంగా నేను మన ఇద్దరం అలా దోస్తులుగా ఉన్నాం కదా, కానీ మరి అతను అలా అన్నాడు అంటే దానికి పాండురంగ చెప్తాడు, అవును నువ్వు పచ్చికొండవే అన్నాడు. అదేంటి అంటే దేవుడితో మాట్లాడినంత మాత్రం సరిపోతుందా ఏంటి, నువ్వు పచ్చికొండవే అన్నాడు. సరే ఇతనికి బాగా ఉక్రోషం కలిగిపోయింది అనమాట. అవును నువ్వు పచ్చికొండవే అన్నాడు మళ్ళీ పాండురంగుడు. సరే నువ్వు పండుకొండ కావాలంటే నేను ఒక పని చెప్తాను చెయ్యన్నారు. చెప్పండి అన్నారు. చెప్పండి పాండురంగ చెప్పండి అన్నారు. ఇంక ఇతను ఏం చేశాడంటే నువ్వేం చేస్తావంటే కాశీకి వెళ్ళు, అక్కడ ఒక పాడుపడ్డ శివాలయంలో ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, ఆయన వెళ్ళి కలువు అని అంటారు. సరే ఈ నామదేవుడు వెళ్తాడనమాట. కాశీకి వెళ్ళి ఒక పాత శివాలయం, పాడుపడ్డ శివాలయం అంటే ఆ శివాలయంలో ఒక అతను రాతి మీద తలబెట్టుకొని ఆ యొక్క శివలింగం మీద ఇట్లా కాలు పెట్టుకొని ఇట్లా పడుకొని ఉంటాడు. అరే రే పాండురంగుడు ఏంటి నన్ను ఇలాంటి ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు,
శివలింగం భయం అంటే భయం భక్తి లేకుండా పైగా నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు. అసలు శివలింగం దగ్గర ఎవరైనా కాలు పెడతారా అని అనుకుంటూ ఇతను వెనక్కి తిరిగాడు. వెంటనే ఆ వృద్ధ రూపంలో ఉన్న ఆయన పాండురంగ అదే నామదేవ ఇట్లా రా అన్నాడు. అరే నా పేరు ఎలా తెలుసు, ఈ ముసలానికి అడ్డీరి పడుకున్నాడు కదా, ఏం తెలుసు అని ఇతను ఒకసారి ఇలా చూశాడు. ఇట్లా రాగాని రా దగ్గరికి రా, ఇదిగో ఈ లింగం ఈ కాలు ఉంది కదా, ఈ కాలు తీసి పక్కన పెట్టు అన్నాడు. ఆ కాలు తీసి పక్కన పెట్టి పక్కన శివలింగం ఉంది. సరే ఈ చేయి తీసి పక్కన పెట్టు అంటే చేయి పక్కన శివలింగం ఉంది. ఇలా తల కాలు మొత్తం అంతా ఒళ్ళు ఎక్కడ తిరిగినా శివలింగాలు. అప్పుడు నామదేవుడికి అనుకుంటాడు, అరే ఇదేంటిది ఎక్కడ చూసినా శివలింగాలే అని అంటే అప్పుడు నవ్వి ఆ గురువుగా తీసుకొని ఆయన దగ్గర పరిపూర్ణత పొంది అప్పుడు ఆయన పండరీపురం వస్తాడు. అప్పుడు చంద్రభాగాలో ఆయన స్నానం చేసి ఒక సంచికి రొట్టెలో పెట్టుకొని ఉంటాడు. అది గట్టు మీద పెట్టింటాడు అనమాట. ఒడ్డున చంద్రభాగా ఒడ్డున ఒక శునకం వచ్చి దాన్ని తీసుకొని పరిగెత్తుంది. అప్పుడైతే శునకము కుక్కు ఏదో అనేవాడు. ఇప్పుడు గురువు దగ్గర పరిపూర్ణత పొందాడు కదా, కాబట్టి వెంటనే రంగా 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 ఆగు 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 రంగా ఆగు ఆగు, దాంట్లో ఎండిపోయింది ఆ రొట్టె, కొంచెం వెన్న రాసి ఇస్తాను, వేడి చేసి ఇస్తాను అన్నాడు. అంటే అప్పటిదాకా భగవంతునితో ఆడుకున్న అతను కూడా అప్పటిదాకా పరిపూర్ణత అవల. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన గురుబోధంతా విని అంతటా భగవంతుడు ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు అని అత్యంత అద్భుతమైన సత్యాన్ని తెలుసుకున్నాడండి. అప్పుడు అంతటా అతనికి పరమేశ్వరుడే కనిపించాడండి. కాబట్టి నేను ఇలాంటి లీలలు చదివి ఇలాంటివన్నీ నేను నా మనసుకి నేను ఎక్కించుకొని పరమాత్ముడు ఒకచోటే పరిమితం కాదు కదా, అంతటా ఉన్నాడు అని మా బెడ్రూమ్లో పెట్టుకుంటా, దేవుడి గదిలో పెట్టుకుంటా. తర్వాత వచ్చి హాల్లో చూడండి, ఇదంతా హాల్లో ఎవరైనా సోఫాకాలు పెట్టేస్తారా, ఎవరైనా కూర్చుంటారు అని చెప్పేసి అని చాలా ఆనందంగా అందంగా సోఫాను చక్కగా కవర్లు నిలుపుకుండా అలా పెట్టుకుంటారు. కానీ నేను శ్రీపాదుల కోసం ఇదిగోండి దత్తుల కోసం స్వామి కోసం ఇలాగా సోఫాను కేటాయించేశాను. అలాగే దేవుడి గదిలో అంతా పెట్టేశాను. అలాగే నాకు ఈ గదిలో కావచ్చు, ఆ గదిలో కావచ్చు, హాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా బాబాను పెట్టుకున్నాను. అంటే దేనికంటే శ్రీపాదను పెట్టుకున్నాను. అంతటా ఉన్నాడు భగవంతుడు, పెట్టుకోకపోయినా ఆ స్థితిలో నేనున్నాను నిజంగా. ఎందుకంటే కళ్ళతో చూస్తే ఎక్కడ చూసినా స్వామి, ఎక్కడ చూసినా నీవేలే దత్త, సర్వం తర్యామి నీవేలే దత్త అని మొత్తం సర్వము భగవంతునిగా చూసుకొని అంత స్థితి మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు నేను వేసుకుంటే భగవంతుడు అంతటా ఉన్నాడు కదా అని తెలుసుకోగలిగాను నిజంగా. అందుకే నాకు స్వామి అంటే నిజంగా భయం లేదు. ఎందుకు భయం ఉండాలి? ఆయన మీద అనంతమైన అనన్యమైన విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ అరే భగవంతుడు కూర్చున్నాడు కదా నేను కూర్చోకూడదు అనుకొని కాదమ్మా, ఆయన ఒళ్ళ పెట్టుకుంటా, ఆయన చక్కగా లాలిస్తాను, నిజంగా పాలిస్తాను, చక్కగా ఆయనతో నిజంగా మాట్లాడుతూ ఉంటాను, చెలిమి చేస్తూ ఉంటా. అలాంటప్పుడు భగవంతుడు నా బిడ్డ, లేదంటే నేను ఆయన బిడ్డ, నా తండ్రి లేదంటే నాకు తండ్రి ఆయన, ఇలా ఎన్నో భావంతో యద్భావం తద్భవతి. నేను ఆ రకంతో ఆ స్థితిలో నేను భగవంతుని నేను ప్రేమిస్తున్నాను. అందుకోసం నాకు అయ్యో భగవంతుడు కూర్చున్నాడు కదా, ఆయన మీద గౌరవం లేకుండా నన్ను కాలు వేయలేదండి. మీరు బాగా ఇక్కడ అర్థం చేసుకోండి. అరే భగవంతుడు ఇక్కడ ఉంటే నేను అక్కడ ఉండి అయ్యో ఉనికిపోను. ఎందుకంటే భగవంతుడు మనకు అన్ని రూపాల్లో దర్శనమిస్తాడు, ప్రతి వస్తువులను కనిపిస్తాడు, ప్రతి రూపం భగవంతుడే రూపమే అనే సత్యంలో మనం బతికినప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని. అప్పటిదాకా ఆ పాండురంగంతో మాట్లాడిన నామదేవుడు పచ్చికుండే, కానీ గురువుతో ఎప్పుడైతే స్నేహం చేశాడు, గురువుతో గురు బోధలు ఎప్పుడైతే విన్నాడో, గురు పదాలు ఎప్పుడు పట్టుకున్నాడో అతను అత్యంత అద్భుతంగా సత్యంలో గ్రహించాడు. అంతటా పరమేశ్వరుని చూడగలిగిన స్థితికి అతను చేరిగాడు. అప్పుడు పండుకొండ అయిందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఏమనుకోవాలంటే అంతటా భగవంతుడు ఉన్నాడు కదా అనే స్థితికి మనమందరం కూడా రావాలి. కాబట్టి ఇందులో ఆ విషయాన్ని గురించి తప్పు పెట్టారు, నేను ఏం బాధపడలేదు. కానీ నాకేమనిపించిందంటే చాలా ఆనందంగా నవ్వుకున్నాను. ఎందుకంటే అరే భగవంతుని మీద ఎంతటి విశ్వాసం ఉంది వారికి, ఎంతటి నమ్మకం ఉంది వీళ్ళకి అని చాలా ఆనందపడ్డాను. కానీ ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటాను. ఎందుకంటే భగవంతుడు ఒక చోటు ఉండేవాడు కాదండి. ఈ ప్రపంచంలో మీకు ఇష్టమైన చోటికి పోండి, నేను మీ దగ్గరే ఉంటాను, మీ పక్కనే ఉంటాను, నేను మీ హృదయంలోనే ఉంటాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నా ఫోటోకు నాకు భేదం లేదన్నాడు ఇక్కడ మన భగవాన్ బాబా, అంటే షిరిడి సాయిబాబా. కాబట్టి నిజంగానే ఆయన ఫోటోకు ఆయనకు భేదం లేదు. కాబట్టి ఇదిగోండి నాకు ఇట్లా ఉంటే మన శ్రీపాద స్వామి, మన
దత్తాత్రేయ స్వామి, నృసింహ సరస్వతి, దత్తుడు వీళ్ళందరూ కూడా నాకు ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడినట్టు, నన్ను కూడా వాళ్ళతో హాయిగా నాకు ఎన్నో ధర్మబోధలు చెప్పినట్లు నేను విన్నట్లు అలా భావించుకుంటాను. కాబట్టి నాకు భగవంతుడు అంటే భక్తి ఉంది కానీ భయం లేదండి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి, మరీ భగవంతుడు అంత దూరంలో ఉన్నాడు, మరీ భగవంతుడు అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలా ఇలా అనుకోతాను. మనం ఏమన్నా అధర్మంగా ఉంటే అప్పుడు భయపడాలి. ధర్మం ఉన్న చోట, నువ్వు సత్యంగా ఉన్న చోట భగవంతుడు నీ దగ్గరే ఉంటాడు, నీలోనే ఉంటాడు. ధర్మం అంటే భగవంతుడేనండి, భగవంతుడు అంటే ధర్మమే, ఇంకా వేరే ఏమీ కాదు. ఇంకా మీరు మంచి కామెంట్ పెట్టారు. నిజంగా మీరు అంత మంచి అట్లా కామెంట్ పెట్టిన దానికే ఈరోజు ఈ యొక్క వీడియో చేయగలిగే అదృష్టం నాకు ఇచ్చారు. మీరు ఎవరైతే కామెంట్ పెట్టారో వారికి ధన్యవాదాలు, సదా ధన్యవాదాలు తెలియజేసుకోవడం. జై గురుదేవ దత్త.